మంగళహారతి. అసలు మంగళహారతి ఎందుకు ఇస్తారు? ఇది కేవలం ఒక ఆచారమే కాదు. దాని వెనుక ఆధ్యాత్మికం, శాస్త్రం, మనోవిజ్ఞానం మూడు కలిసి ఉన్నాయి. వారాల్లో మనకు మంగళవారం కూడా ఉంది. చాలామంది దీన్ని అశుభకరమైన వారంగా భావిస్తారు. నిజానికి ఇది శుభకరమైన వారమే. అసలు మంగళం అంటే ఏంటి? మంగళం అంటే శుభం, క్షేమం, అనుకూల శక్తి. అంటే దేవుడి సన్నిధిలో మనకు శుభశక్తులు కలగాలని కోరుతూ చేసే ఆరాధనే మంగళహారతి. అగ్ని అనేది దైవ సాక్షి. హారతిలో ఉపయోగించే దీపంలోనూ అగ్ని వేదాల ప్రకారం దేవతలతో మనిషిని కలిపే మధ్యవర్తి. అందుకే పూజ ప్రారంభంలో, పూజ ముగింపులో హారతి ఇస్తారు. పూజ పూర్తయిందని దేవతలకు తెలియజేసే ఒక శుభ సంకేతమే ఈ హారతి. నెగిటివ్ ఎనర్జీ నివారణ. దీపం చుట్టూ తిప్పే వృత్తాకార చలనం వల్ల ఆ ప్రదేశంలో ఉన్న అపశక్తులు, ప్రతికూల భావాలు నశిస్తాయని నమ్మకం. అందుకే హారతి తర్వాత చేతులు కళ్ళకు పెట్టుకుంటాం. దైవకాంతి, శుద్ధ శక్తి మనలోకి వచ్చిందని భావిస్తాం. శాస్త్రీయ కోణం, దీపంలోని కాంతిని చూడటం వల్ల మెదడులో ప్రశాంతత, ఏకాగ్రత, సానుకూల భావాలు పెరుగుతాయి. హారతి సమయంలో వినిపించే మంత్రాలు, శంఖధ్వని మన నాడీ వ్యవస్థపై మంచి ప్రభావం చూపుతాయి. పూజ ముగింపులో కృతజ్ఞతాభావం. హారతి అనేది ఇంతవరకు జరిగిన పూజను స్వీకరించండి అని దేవుడికి చెప్పే చివరి నమస్కారం. అదే సమయంలో మన కోరికలు మంగళంగా ఫలించాలనే ఒక సంకల్పం. సారాంశంగా మంగళహారతి అంటే ఏంటో తెలుసుకుందాం. శుభారంభం, శుభ ముగింపు, అపశక్తుల నివారణ, మనసు శాంతి, దైవ అనుగ్రహ ఆహ్వానం. అందుకే ప్రతి పూజలో మంగళహారతి తప్పనిసరి.